సార్ నమస్కారం చంద్రశేఖర్ గారు. నమస్తే సార్. నమస్తే. ఓకే, చెప్పండి సార్, ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ చంద్రశేఖర్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది ఉల్లిపాయలు. ఇది ఉల్లిపాయలు మేడం. ఇక్కడ చూపెట్టు. కనిపిస్తుంది ఉల్లిపాయలు. ఇది ఇక్కడ క్యాబేజ్. ఇది కీరా. ఇది క్యారెట్. ఇది ఫ్రైడ్ పల్లి ప్రోటీన్. ఇది వేరుశనగకాయ. ఓకే, పల్లీలు. నెక్స్ట్ ఇది కూడా పల్లీలే, బాయిల్డ్ పల్లీలు, ప్రోటీన్. వెరీ గుడ్. ఇంకా నిమ్మకాయ. ఓకే. గుడ్ మార్నింగ్ శేఖర్ అన్న. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కొత్తిమీర. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మిర్చి. ఇక్కడ మిర్చి. ఇది వచ్చేసి చాట్ మసాలా. ఇది నిమ్ముప్పు, బ్లాక్ సాల్ట్. ఓకే మేడం. ఫస్ట్ వచ్చేసి నేను కట్ చేసుకున్నా అన్ని ఇందులో తీసుకుంటున్నాను. ఇది కీరా. ఇది క్యారెట్. మనకు సరిపోయిన తీసుకోవాలి, ఎన్ని దానికి కావాలని. ఇది వచ్చేసి క్యాబేజ్. ఇది ప్రోటీన్, పల్లీలు, బాయిల్డ్. ఇవి ఫ్రై కూడా వేసుకోవచ్చు, క్రిస్పీగా ఉంటది. కొద్దిగా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సాల్ట్. ఇది మిర్చి, మనకు దీనికి సరిపోయేంత మిర్చి వేసుకోవాలి. చాట్ మసాలా. ఇప్పుడు లాస్ట్ లెమన్. దీనికి సరిపడా నుండి గైడెన్స్ ఇస్తున్నారు. కొంచెం కెమెరా పైకి లేపండి, కొంచెం పైకి లేపండి. కెమెరా వ్యూ. కొంచెం దీన్ని అన్ని మిక్స్ చేసుకోవాలి. హెల్దీగా రెడీ అయిపోయింది సలాద్. వావ్. లాస్ట్ కొత్తిమీర. సూపర్ చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. వాటిని కట్ చేసే స్టైల్ కూడా చూడండి, మీరు గమనించండి. అంటే చూస్తే మనకి అట్రాక్ట్ అవ్వాలి. హెల్దీ ఫుడ్ కూడా మనం అట్రాక్టివ్ గా చేసుకుంటేనే మనం ఎంజాయ్ చేస్తాం. ఓకే. ఉల్లిపాయలు. ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో. ఇంకోసారి ఇంగ్రీడియంట్స్ చెప్పండి సార్. ఇంకోసారి ఇంగ్రీడియంట్స్. ఉల్లిపాయలు, క్యాబేజీ, కీరా, క్యారెట్, బాయిల్డ్ పల్లీలు లేకపోతే ఫ్రైడ్ పల్లీలు, నిమ్మకాయ, కొత్తిమీర, చాట్ మసాలా, మిర్చి, నిమ్ముప్పు, బ్లాక్ సాల్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎవరు చూపిస్తారు? చూపించండి. టేస్ట్ మీ పక్కన ఉన్న మీ బెటర్ హాఫ్ కి చూపించండి సార్. సరే మేడం, మీరు చెప్తున్నారు కదా, ఇక మేడం కే ఇస్తారు. ముందు అసలు ఈ విధంగా కుక్ చేసే వాళ్ళ మీరు? కుకింగ్ కాదు ఇది, బట్ స్టిల్ ఈ విధంగా మీరు చేసే వాళ్ళ? చేసాం మేడం, చేస్తాం. రెగ్యులర్ గా చేసుకుంటాం. డైలీ మాత్రం అందులో కమ్యూనిటీ, నేను అనేది బిఫోర్ కమ్యూనిటీ తింటుండే మేడం. ఇంత కాదు కానీ బాగా తింటుండే. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా క్యారెట్, కీరా అంటే ఫస్ట్ దాని మీదనే ఉంటుంది. మీరు తింటున్నారని కాదు సార్, మీరు ఇలాగ చేసేవాళ్ళ మీ ఇంట్లో కిచెన్ చేసేవాళ్ళు. ఈ కమ్యూనిటీకి వచ్చినాక బాగా స్టార్ట్ అయింది సార్. దట్ ఈస్ మై మేడం. ఎలా ఉందో చెప్పాలి మేడం, చెప్పాలి ఎలా ఉంది. సూపర్. ఎంజాయ్. వావ్. ఈ ఇంటిగ్రెన్స్ గురించి అంటే ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా
వెరీ గుడ్. నల్ల భీమ పాకం అంటారు సార్ దీన్ని. చెప్పండి నల్ల సార్. భీమ పాకం. ఉల్లిపాయలు హార్ట్ కి చాలా మంచిది. ఇంకో క్యారెట్ దాంట్లో కొలెస్ట్రాల్ 0 కొలెస్ట్రాల్ ఉంటది. ప్రోటీన్ 100% బాయిల్డ్ పల్లీలు అది కూడా చాలా మంచిది. కొత్తిమీర, నిమ్మకాయ, విటమిన్ సి, అలాగే లైట్ గా మిర్చి. క్యారెట్ అయితే చెప్పనవసరం లేదు. క్యారెట్ లో బాగా కొలెస్ట్రాల్ 0 ఉంటది. కొవ్వు పదార్థాలు తక్కువ ఉంటాయి. పొటాషియం, మాగ్నీషియం, వెరీ గుడ్. లెవెల్స్, ఐరన్ కూడా దీంట్లో ఉంటుంది లైట్ గా. ఉల్లిపాయలు అయితే హార్ట్ కు చాలా మంచిది. ఐరన్ గురించి బాగా చేసుకోవాలంటే ఉల్లిపాయలు కంపల్సరీ డైలీ తీసుకోవాలి. అందులో భాగంగా మరి Very క్యారెట్ అయితే క్యారెట్, కీరా కూడా చాలా మంచి వాటర్ కంటెంట్ ఉంటది. సాల్ట్ కూడా లైట్ సూపర్ సార్. చంద్రశేఖర్ గారు చాలా న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. ఓకే, అంటే Okay, మనం ఏం తింటున్నామో క్లారిటీగా, అందులో ఏమేమి వస్తున్నాయో కొంచెం క్లారిటీగా ఆలోచిస్తూ సెలెక్ట్ చేసుకున్నారు అవన్నీ కూడా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ రెసిపీ. సో స్నాక్ రెసిపీ బై ద వే, వీటికి టైమింగ్స్ ఉంటాయి అవునా? షేక్ టైం, స్నాక్ టైం, లంచ్ టైం, ఆ టైమింగ్స్ లో చేసుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవద్దండి. ఓకే, సో వాటి టైమింగ్స్ లో వీటిని ఎంజాయ్ చేయండి అండ్ పోస్ట్ చేయండి. ఓకే, సో అమేజింగ్ రెసిపీ. సో నెక్స్ట్ వెళ్ళిపోదామా? రెడీయా?